శ్రీకాకుళం జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. జీఎస్టీ అధికారులమంటూ వచ్చి బంగారంతో పారిపోయారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని వెంకటేశ్వర గోల్డ్ షాప్ లోకి 8 మంది దుండగులు జీఎస్టీ అధికారులమంటూ వచ్చారు. షాప్ యజమానికి బేడీలు వేసి 750 గ్రాముల బంగారంతో పారిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలుని అడిగి తెలుసుకుందాం. బాలు, ఝాన్సీ, శ్రీకాకుళం జిల్లా పలాసపట్నంలో పట్టపగల భారీ చోరీ చోటు చేసుకుంది. దారుణమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. పట్టపగలే జిఎస్టీ ఆఫీసులు అంటూ కింద కాకి సంబంధించిన ప్యాంట్లు వేసుకుంటూ వచ్చినటువంటి సుమారు 8 మంది, ఇందులో 4 వ్యక్తులైతే శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్ లోనికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి యజమానితో తమ జిఎస్టీ జ్యువెలర్ చెకింగ్ వచ్చామంటూ చెప్తూ మభ్యపెట్టి వెంటనే తమతో తెచ్చుకున్నటువంటి బేడీల్ని ఆ యజమాని అయితే కిల్లంశెట్టి రామకృష్ణ బేడీలు వేశారు. అక్కడ ఉన్నటువంటి షాప్ లో ఉన్నటువంటి బంగారాన్ని అంతటినీ కూడా దోచుకుని వెళ్లిపోయిన పరిస్థితి. సుమారు 750 గ్రాముల వరకు నగలన్నీ కూడా పట్టుకెళ్లిపోయినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. రంగంలో దిగిన క్లూస్ టీం ముందుగా ఎవరైతే రామకృష్ణ ఉన్నాడో యజమాని ఆయన రెస్క్యూ చేశారు. ఆయనకు ఉన్న బేడీల్ని స్థానికంగా ఉన్నటువంటి వారు తీసుకువచ్చి దాన్ని కట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే పట్టపగలు అది కూడా ఒక ప్రధాన టౌన్ లో ఒక డివిజన్ కేంద్రంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈ చోరీ చేసుకోవడంతో అయితే ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఉదయాన్నే మనం ఒక సంఘటన తీసుకున్నాం, భారీగా బైకులు చోరీ చేసిన పరిస్థితి. వెంటనే ఈ బంగారు దోపిడీలో పట్టపల్లిగా ఆఫీసులు అంటూ వచ్చి దోపిడీ చేయడం అయితే దారుణంగా అయితే భావిస్తున్నారు సార్. ఓకే, ప్రస్తుతం శ్రీకాకుళంలో జరిగిన దోపిడీకి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఆ విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. పట్టపగలే జీఎస్టీ అధికారులమంటూ వచ్చి నగలు దోచుకు వెళ్తున్న ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దాదాపు 750 గ్రాముల బంగారాన్ని వారు ఉడాయించారు అని తెలుస్తోంది. జీఎస్టీ అధికారులమంటూ 8 మంది రావటం జరిగింది అని వారు చెప్తున్నారు. వారంతా కూడా ముందుగా వచ్చి బేడీలు వేశారని చెప్తున్నారు. అనంతరం 750 గ్రాముల బంగారాన్ని అయితే తీసుకొని వాళ్ళు అక్కడి నుండి వెళ్లిపోయారు అని తెలుస్తోంది. అయితే వారు జీఎస్టీ అధికారులమని చెప్పడంతో వారు కొంత కంగారు పడ్డట్టు తెలుస్తోంది. అనంతరం వారు తేరుకునే లోపే బంగారంతో వారు ఉడాయించారని అర్థమవుతోంది. ఆ విజువల్స్ లో మనకు కనిపిస్తోంది. వాళ్ళు ఆ షాప్ యజమానులతో మాట్లాడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే బంగారాన్ని తీసుకువెళ్తూ ఉన్న దృశ్యాలు కూడా మనకు క్లియర్ గా రికార్డ్ అయ్యాయి సీసీ కెమెరాలో. అవి మనం చూస్తున్నాం స్క్రీన్ లో. ఎవరు చేశారు ఫోన్?